సో ఏపీ ఈసెట్ 2025 అప్లికేషన్ డేట్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో స్టార్టింగ్ డేట్ వచ్చేసి మార్చ్ 12th అనమాట. అండ్ ఎండింగ్ డేట్ వచ్చేసి ఏప్రిల్ 7th. ఒకవేళ మనం మార్చ్ 12th నుంచి ఏప్రిల్ 7th లోపు అప్లై చేసుకోకపోతే విత్ ఫైన్స్ అయితే పడతాయి అనమాట. సో ఫైన్స్ అనేవి ఎలా ఉంటాయంటే, ఒకవేళ మీరు కనుక ఏప్రిల్ 12th లోపు అప్లై చేసుకుంటే విత్ 1000 రూపీస్ ఫైన్ అనమాట. ఒకవేళ ఏప్రిల్ 17th లోపు అప్లై చేసుకుంటే 2000 రూపీస్ ఫైన్. ఒకవేళ ఏప్రిల్ 22 లోపు అప్లై చేసుకుంటే 4000 రూపీస్ ఫైన్ అనమాట. ఒకవేళ ఏప్రిల్ 28 లోపు అప్లై చేసుకుంటే 10,000 రూపీస్ ఫైన్ అయితే పే చేయాలి. సో 10,000 రూపీస్ ఫైన్ పే చేసి మనం అప్లై చేసుకోవాలన్నమాట. అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఎలా ఉంటుందంటే, సో ఫస్ట్ అయితే మనం ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఫీ పే చేయడం కోసం మనకైతే డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ అండ్ క్యాండిడేట్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అండ్ మొబైల్ నెంబర్. సో మొబైల్ నెంబర్ అనేది మెయిన్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. ఎందుకంటే మనకి కౌన్సిలింగ్ టైంలో కూడా దానికి ఓటీపీస్ వస్తాయి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఆ నెంబర్ అనేది ఎవరిది అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఆల్టర్నేటివ్ నెంబర్ ఇంకొకటి, అండ్ ఈమెయిల్ ఐడి అండ్ కేటగిరీ. సో మనం ఏ కేటగిరీ కింద కోసమో దాన్ని చూస్ చేసుకోవాలి. సో దాని పరంగానే ఫీజెస్ ఉంటాయి. సో ఒకవేళ మీరు ఓసీ అయితే 600 రూపీస్ ఉంటుంది. ఒకవేళ బీసీ అయితే 550 అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 500 రూపీస్ అనమాట. సో ఇక్కడ మన క్యాస్ట్ అనేది చూస్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పే అని ఉంది కదా. సో ఇక్కడ కంప్లీట్ చేసిన తర్వాత మనకు పేమెంట్ అయితే డన్ అయిపోతుంది అనమాట. సో దాన్ని అయితే ఒకసారి స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, ఎందుకంటే చాలా యూజ్ అవుతుంది అది. సో ఇక్కడ ఒకవేళ మన పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయ్యిందా లేదా అని తెలుసుకోవడం కోసం అయితే మనకి ఇక్కడ నో యువర్ పేమెంట్ స్టేటస్ అని ఉంది కదా. సో దీన్ని మనం ఇక్కడ క్లిక్ చేసినట్టయితే ఇందాక మనం కొట్టినట్టు డిప్లొమా హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ యువర్ పేమెంట్ స్టేటస్ అనే దాన్ని క్లిక్ చేస్తే మనకైతే మన పేమెంట్ సక్సెస్ఫుల్ అయితే ఐడి వస్తుంది. ఒకవేళ కాకపోతే కాలేదని వస్తుంది. సో ఒకవేళ అయిపోయిన తర్వాత వెంటనే ఇక్కడ ఫిల్ అప్లికేషన్ అని ఉంది కదా. సో ఇక్కడ దీన్ని మనం క్లిక్ చేసిన వెంటనే పేమెంట్ రిఫరెన్స్ ఐడి, ఇందాక మనం పేమెంట్ చేసిన టైంలో ఒక ఐడి వచ్చి ఉంటుంది. సో ఆ ఐడి అండ్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఈ 4 ఎంటర్ చేసిన తర్వాత ప్రొసీడ్ టు ఫిల్ అప్లికేషన్ ఉంది కదా. సో ఇక్కడ మనం క్లిక్ చేసి మన డీటెయిల్స్ అడుగుతుంది. సో ఆ డీటెయిల్స్ పరంగా మన అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ వచ్చేసి మన అప్లికేషన్ ప్రింట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అని ఉంది కదా. సో ఇక్కడ దీన్ని క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మనకి పేమెంట్ రెఫరెన్స్ ఐడి అడుగుతుంది. సో ఫస్ట్లో పేమెంట్ చేసిన ఐడి నెంబర్ అండ్ రిజిస్ట్రేషన్ నెంబర్. సో ఇందాక మనం ఏదైతే అప్లికేషన్ కంప్లీట్ చేసిన తర్వాత ఒక రిజిస్ట్రేషన్ నెంబర్ వస్తుంది. సో ఆ నెంబర్ ఎంటర్ చేసి ఆఫ్టర్ హాల్ టికెట్ నెంబర్ అండ్ మొబైల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్. సో ఈ 5 ఎంటర్ చేసిన తర్వాత గెట్ యువర్ ప్రింట్ అప్లికేషన్ అని ఉంది కదా. సో దీన్ని క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ప్రింట్ అవుతుంది. సో ఇలా అయితే మనం ఒక అప్లికేషన్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వీడియోలో అయితే మనం ఒక అప్లికేషన్ అనేది స్టెప్ బై స్టెప్ ఎలా కంప్లీట్ చేయాలనేది అయితే ఒక వీడియో చేస్తా. అప్లికేషన్ డేట్ అయితే మార్చ్ 12th నుంచి ఏప్రిల్ 7th వరకు కదా. సో మోస్ట్లీ మనం ఎంత ఫాస్ట్గా అయితే అంత ఫాస్ట్గా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే లాస్ట్ టైమ్స్లో అయితే సర్వర్ బిజీగా ఉండడం వల్ల అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ కావు. సో దానివల్ల మనం అయితే ఫైన్తో అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో మనం 10,000 ఫైన్స్ 2,000 ఫైన్స్ ఎందుకు చెప్పాలి. సో ఫాస్ట్గా అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.